నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఆర్కే రోజా గారు, ఇంకా ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే రాజకీయ పరంగా అవనివ్వండి, లేకపోతే సినిమా పరంగా అవనివ్వండి, రోజావి ఎన్నో రికార్డులు ఉన్నాయి, ఎన్నో సక్సెస్లు ఉన్నాయి, ఎన్నో ఫెయిల్యూర్లు ఉన్నాయి. ఆవిడ మాటే ఒక వైరల్. అయితే 2026లో రోజా అడుగులు ఎటువైపు, ఇది ఎక్కువగా చర్చిస్తున్నారు. చాలా సందర్భంలో మాట్లాడుకున్నాం. ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చేసింది. పాతవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి కొత్త సంవత్సరంలో ఆవిడ అడుగులు ఎలా ఉండబోతున్నాయి. కొన్నాళ్ళుగా మాత్రం ఆయన కాస్త సైలెంట్గా ఉంటూనే ఫైర్ బ్రాండ్గా మధ్యలో అలాగా మెరుపు తీగలా వచ్చి ఒక డైలాగులో లేకపోతే ఒక 2-3 సెటైరికల్గా ఎవరినో ఒకరు విమర్శించి ఆవిడ వెళ్ళిపోతుంటారు. అయితే ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారా? అప్పుడప్పుడు నేను ముందుగా చెప్పినట్లుగా అలా కనిపించి మెరుపు తీగలా వెళ్ళిపోవడం. అంటే వైసీపీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించట్లేదు. కొన్ని అంశాలు, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పోరులో హల్చల్ చేశారు. అలాగే మళ్ళీ మన పెద్ద పండగ సందర్భంగా కూడా హాట్ కామెంట్స్. అయితే రాజకీయాల్లో రోజా జర్నీపై రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆవిడ అన్న డైలాగులు ఏంటంటే, ఓడిపోతే భయపడి పారిపోయే క్యారెక్టర్ నాది కాదు. ఆర్కే రోజా 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్ళీ గెలిచాను, మంత్రి అయ్యానన్న విషయాన్ని గుర్తు చేసిన రోజా. ఆ డైలాగులో నిజంగా ఓడిపోతే పారిపోవాలి అన్న మెంటాలిటీ ఉన్న అమ్మాయినైతే నగిరిలో నేను ఎందుకు ఇల్లు కట్టుకుంటా? నాకు తెలియని ఊర్లో నువ్వు అక్కడి నుంచో నువ్వు అక్కడ సర్వీస్ చేయని జగన్ గారు నాకు ఒక కాన్స్టెన్సీ ఇచ్చినప్పుడు అది నా ఇల్లుగా నేను భావించాను. నేను వాళ్ళకి పని చేయాలి లైఫ్ లాంగ్ అని చెప్పి కట్టుకున్నా. ఎంతమందికి కాన్స్టెన్సీలో ఇల్లు ఉన్నాయి చెప్పండి, టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ. సో వీళ్ళు చెప్పినట్టు భయపడి పారిపోయే బ్లడ్ కాదు మంది. ఓడిపోతే పారిపోతానంటే నేను ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయే గెలిచా. 2004లో ఓడిపోయా, 2009లో ఓడిపోయా. ఇలాంటి లీడర్ దగ్గర పని చేయటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. చాలా అద్భుతంగా చెప్తుంటారు, చాలా స్పీడ్గా ఉంటారు. ఆవిడ ఎవరిని కూడా స్పేర్ చేయరు. ఆవిడకి ఏం నచ్చిందో అది మాట్లాడేస్తుంటారు. ఎవరినన్నా అటాక్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఎవరన్నా అవతల వాళ్ళు అన్నా సరే కొన్ని సంబంధాల్లో కుటుంబ విషయాలు ఇంకోటి అన్నప్పుడు కొద్దిగా ఎమోషనల్స్ పండితో ఉంటాయి. ఆ రకంగా పండించవచ్చు, కానీ ఆవిడేం పెద్ద భయపడి ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఆవిడ మినిస్టర్ అయ్యాక సినిమా షూటింగ్స్ ఆపేశాను. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే, ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారట. ఇప్పుడు ఫ్రీ టైం నాకు దొరికేసింది, ఇక మూవీస్ షోలు చేసి మిమ్మల్ని అందరినీ అలరిస్తాను, నా పాత నాటి రోజాని మళ్ళీ తీసుకొస్తాను, సెకండ్ ఇన్నింగ్స్ ధూమ్ ధాముగా లేపుతానంటున్నారు. నాకు పోరాటాలు ఏం కొత్త కాదు, యాక్టింగ్ నాకేం కొత్త కాదు, మళ్ళీ చూడండి మిమ్మల్ని ఎలా మెప్పిస్తానో ఒప్పిస్తానో, మళ్ళీ నేను సక్సెస్ అవుతాను అంటున్నాను. కాన్ఫిడెన్స్ ఉండాలి, తప్పలేదు. కానీ ఆవిడ మీద కొన్ని కేసులు ఉన్నాయి, కొన్ని అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఏంటి పరిస్థితి, దాని సంగతి ఏంటి? అవన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తాయంటారు, ఆవిడని అరెస్ట్ చేస్తారంటారు. ఇవన్నీ నిజాలా కాదా? రాజకీయ ప్రయాణాన్ని మాత్రం నేను కొనసాగిస్తానంటున్నాడు. ఎదురు దెబ్బలు తనకు వెనక్కు నెట్టలేవని మాజీ మంత్రి పవర్ఫుల్ డైలాగు. కూటమి ప్రభుత్వం హామీలు అసలు అమలు చేయట్లేదు. మళ్ళీ ఇందులో రాజకీయ అంశాలు, ఆవిడ పండగకి వెళ్ళనివ్వండి, పబ్బానికి అవనివ్వండి, ఏమవనివ్వండి, టెంపుల్కి వెళ్ళనివ్వండి, కొన్ని అంశాలు ఆవిడ స్టైల్లో ఆవిడ అనేస్తూనే ఉంటారు. అయితే నగల్లో రోజాకి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆవిడ భావిస్తున్నది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రోజాను పక్కకు పెట్టేశారని పొలిటికల్ సర్కిల్స్లో ఎప్పటి నుంచో ఉన్న టాకు. ఇంక చాలు అమ్మ నీ సేవలో అని అన్నారండి. మరి నిజమో కాదో చూడాలి. అయితే మరో నియోజకవర్గానికి వెళ్ళాలని సూచించినట్లు సమాచారం. నగరంలో పరిస్థితి, ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాగోపోతే ఏం చేస్తామండి? మనకేదో ఇల్లు ఉన్నది, ఎంతో కొంత స్తోమత ఉన్నది, ఆ ఇల్లు కారుతుంటుంది, లేకపోతే ఏవో పురుగులో పుట్రలో చేరుతుంటాయి. దాన్ని ఏం చేస్తారు? అందులోనే అలాగా ఉండలేం కదా. అప్పుడు ఏం చేస్తారు? నీ పరిస్థితి బాగోలేదమ్మా, నువ్వు పక్కకి వెళ్ళు అని రాజకీయ నాయకులను అంటారు. ఇల్లు అనుకోండి, ఇంకొక ఇంట్లోకి వెళ్తాం, సేఫ్గా ఉన్న హౌస్లోకి వెళ్తారు. అక్కడేవో ఇంకా వాళ్ళ జర్నీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటారు. ఇలాగే నగరంలో రోజా పరిస్థితి పూర్తిగా అగమ్య గోచరంగా ఉంది కాబట్టి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళి అంటున్నారు. ఈవిడ ఇంకో నియోజకవర్గానికి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు వెళ్ళి కొత్తగా పరిచయాలు చేసుకుండి వాళ్ళతో మమేకమయ్యి అక్కడ ఓట్ బ్యాంక్ని లాక్కొని ఈవిడ గెలిచే పరిస్థితి ఉంటుందా? చాలా కష్టంగా ఉంటుంది. వెళ్తే ఏ నియోజకవర్గానికి వెళ్ళాలి? అక్కడంతా కూడా సేమ్ అంతా కూడా హౌస్ఫుల్ బోర్డులతోటే ఉన్నది. మరొక పక్క పెద్దిరెడ్డి పక్కలో బల్లిలాగా ఆయనకు ఉంటారని టాకు, ఆయన ఉంటాడు అని. రోజా అనేసరికి ఆయనకు అసలు గిట్టదు అని. మరి ఇలాంటి టైంలో ఎంతో కొంత గెలిచిన చోట ఏ కష్టమో నష్టమో ఈడ్చుకురా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొత్త నియోజకవర్గానికి వెళ్తే అక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారో తెలియదు. ఈవిడ మాట ఏమో సరిగ్గా ఉండదు. సరే, అభిమానంగా కొంతమంది ఉన్నప్పటికీ ఒక్కొక్కరి మీద కొన్ని విసురులు విసిరేస్తుంటారు కదా, అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసే సీన్ ఉంటుందా? మరి ఇలాగైతే ఆవిడ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటి, అసలు ఆవిడ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నదో ఒకసారి వినండి.
మనని అన్యాయం చేస్తున్నాడన్న విషయం మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి కోరుకునేది నేను ఒకటే, మనం నిరుత్సాహపడవలసిన లేదు. ప్రజలు మనతో ఉన్నారు, మన ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు. మన నాయకులు చెప్పినట్టుగా ఆ ప్రజల సంక్షేమం కోసం ఇన్ని రోజులు పనిచేసాం. ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టే విధంగా ఆ ప్రజలకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యువతను మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, విద్యార్థుల్ని మోసం చేసింది, ఈ రోజు ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసింది. కాబట్టి అలాంటి ప్రభుత్వానికి ఇది రోజా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నది. సరే, ఈ కాన్ఫిడెంట్కి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. రోజా మీద అవనియండి, లేకపోతే వేరే వాళ్ళ మీద ఉన్నది పార్టీ అధ్యక్షుడికి ఉండాలి కాన్ఫిడెన్స్. మీరు గెలుస్తారు, మీరు ఖచ్చితంగా గెలిచి తీరాలి అని. మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది. ప్రతి ఒక్కరు అనుకుంటాడు, బ్యాటింగ్కి వెళ్ళి ప్రతి ఒక్కరు ఆడి మీద నేను ఎక్కువ కొడతాను రా, సెంచరీ కొడతాను వస్తానన్నది. మనకు ఉంటుంది కాన్ఫిడెన్స్, ఆ క్యాప్టెన్కి ఉండాలి. అందులో పంపించాలని, ఫస్ట్ డౌనా సెకండ్ డౌనా ఏ డౌన్లో పంపించాలి అన్నది కాన్ఫిడెన్స్ క్యాప్టెన్కి వస్తే మనకు ఆ స్క్రీన్ దొరుకుతుంది. క్యాప్టెన్కి మన మీద కాన్ఫిడెన్స్ లేదనుకోండి, మనం బ్యాటింగ్లో దిగలేం, క్రీజ్లో ఉండలేం, మనకు అవకాశం రాదు. అలా అవకాశాలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదట, రోజా గారికి ఉన్నదట. మరి ఇది ఎలా మ్యాచ్ అవుతుంది? మరి ఏం చేయబోతున్నది ఆవిడ? మళ్ళీ రీఎంట్రీలో సక్సెస్ దొరుకుతుందా? రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుందా? చూడాలి.